నాకు ఇంకొక ఆయన తెలుసు, నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన అసలు పెళ్ళే వద్దనుకుని మానుకున్నాడు. ఇట్లనే ఆవురు తిరిగి ప్రకటించి సంఘాలు కట్టి సేవకులను సిద్ధపరిచి నిలబెట్టి వాడబడ్డాడు. కమ్మని ఆత్మీయ గీతాలు పాడాడు, భక్తిని నేర్పాడు. ఆయన కనుమూసినప్పుడు నడి మందిరంలో బాక్స్ ఉంటే అక్కడ నుంచి రోడ్డుకు ఉంది క్యూ. నేను ముందు చెప్పానే, కోట్లు సంపాదించిన వాళ్ళు డెడ్ బాడీ బయట ఉంటే లోపల తన్నుకుంటారు డబ్బుల కోసం. అంతకుముందు చెప్పాను చూడు, డెడ్ బాడీ వెళ్తుంటే టాటా ఏసీ బండిలో కనీసం నలుగురు కన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఆస్తుల్ని కూడా ఇలా, ఆస్తుల్ని గొప్ప ఇలా నశించిపోతున్న ఆత్మలకు ఈ పిడికిలితో అన్నం తినే ఓపిక ఉన్నంత వరకు నా ప్రభుని ప్రకటిస్తానే ఉంటాను. యేసు సుచరిత్ర కలిగిన దేవుడో, పరిశుద్ధుడో అని ఎలుగెత్తి చాటి 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 ఆయనను మయంపరిచి కన్ను మూసి విశ్రాంతిలోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆ బాక్స్ దగ్గర నుంచి రోడ్డు దాకా క్యూ ఏడ్చిన వాళ్ళే కానీ ఏడవనండి, అన్నా 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 అన్నా. చూడండి, ఒకసారి ఆలోచించండి. అది కదా జీవితం. రేపు మనల్ని అట్లా టెంట్ కింద బొబ్బో పెట్టినప్పుడు వచ్చి కన్నీరు గార్చే 10 ఆత్మలను సంపాదించుకోవాలన్నా. వచ్చి చూసి ఈ అక్క లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళము, ఈ అన్న లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళము అని కన్నీరు విడిచి ఆత్మలను రక్షించుకోవాలన్నా. నువ్వు కన్నీరు కారిస్తే దానికోసమే కన్నీరు కాచు. నువ్వు గుండెలు బాదుకుంటే నశించిపోతున్న ఆత్మలు నిమ్మనే గుండెలు బాదుకో. నువ్వు భయపడితే ఆత్మలు నరకానికి పోతాయేమో అని భయపడవు, అంతేగానే ఇక దేనికి భయపడటానికి లేదు, దేనికోసం నువ్వు ఏడవడానికి లేదు, దేనికోసం నువ్వు రొమ్ము కొట్టుకోవటానికి లేదు.